డబ్బాలతో వచ్చేవారికి పెద్ద మొత్తంలో అడిగేవారికి ఆయిల్ పోయవద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. టంగుటూరు మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పలు ఆయిల్ బంకులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ముందుగా బీపీసీఎల్ డిపోను సందర్శించారు. తమ వద్ద ఉన్న నిల్వలు, డిమాండ్ వివరాలను మేనేజర్ ఎల్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. జిల్లాలో తమకు 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, ఇండెంట్ రాగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవసరానికి తగినంతగా తమ వద్ద నిల్వలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం శివపురం, సోరారెడ్డిపాలెంలోని హెచ్పీసీఎల్ బంకులు, ఐఓసీఎల్ అవుట్లెట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా తమకు డిపోలు లేకపోవడంతో విజయవాడ నుంచి ఆయిల్ వస్తుందని వారు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి జాప్యం లేకుండా ఆయిల్ ను బంకుల్లో అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్వాహకులకు చెప్పారు. బల్క్ గా ఆయిల్ పోయవద్దని, డబ్బాల్లో కూడా కొట్టవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాలను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని బంకుల్లో ఉంచామని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.